సర్వలోక జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట మన వ్యూవర్స్ అందరికీ శుభాలండి. రియల్లీ 3 స్ట్రైక్స్ క్రీస్తు విజయం ఛానల్ పైన పడ్డాయి. ఎస్ అండి, ఇందులో సందేహం లేదు. 3 స్ట్రైకులు అనేవి గనక ఒక ఛానల్ పైకి వస్తే ఒక వీక్ డేస్లో ఛానల్ అనేది ఎత్తేస్తారు. ఇక 3-4 రోజుల్లో ఛానల్ ఎత్తేస్తారు అన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం జరిగింది, ఎవరు వేశారు, విషయాలు ఏంటి, తర్వాత ఏం జరిగింది, ఇంతకీ స్ట్రైక్స్ ఉన్నాయా పోయినాయా, ఎవరి వరకు తప్పకుండా వినండి. దీని గురించిన సవివరాలన్నీ మీకు కాస్తంత సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక పోస్ట్ పెట్టానండి. మన క్రీస్తు విజయం ఛానల్పై స్ట్రైక్ పడింది. పాస్టర్ ప్రభుకుమార్ అనేటువంటి వ్యక్తి మహిమ కుమారి విషయంలో నేను కలుగు చేసుకుని, నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా పాస్టర్ గారు అని నేను ప్రశ్నించడం జరిగింది. ఆ వ్యక్తి ఒక నెల రోజులు పోయాక మన ఛానల్ పైన స్ట్రైక్ ఇవ్వటం జరిగింది. ఎవరు స్ట్రైక్ వేశారు అన్నది ఈమెయిల్ అడ్రస్ ఉంటుందండి, ఎవరు క్లెయిమ్ చేశారు ఈ విషయాన్ని. సో వాళ్ళ పేరు లేదా వాళ్ళ ఛానల్ పేరు లేదా వాళ్ళ ఈమెయిల్ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అనేది మనకి చూపిస్తుంది. నాకు కొంత అవగాహన ఉంది దీని మీద, ఎందుకంటే మీకు తెలుసు సుమారుగా ఒక 7-8 సంవత్సరాల నుండి నేను ఈ యూట్యూబ్ ఫీల్డ్ అనేటువంటి దాంతో కూడా టచ్లో ఉన్నాను, మీకు తెలిసిందే. గతంలో మన పరిచర్యలు మీకు తెలుసు. మనం క్రైస్తవ సమాజ పక్షంగా ముఖ్యంగా శాంతియుతంగా పోరాటం చేసేటువంటిది క్రిస్టియన్ రైట్స్ ఛానల్ కానివ్వండి, అలాగే మన క్రీస్తు విజయం ఛానల్ కానివ్వండి. ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి వర్తమానాలు, చర్చలో నేను మాట్లాడే ప్రసంగాలు వస్తాయి. సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు చాలా మరి ముఖ్యంగా మన ఛానల్ దేనికి ప్రసిద్ధి చెందిందంటే గత కొద్ది కాలం క్రితం వరకు టెస్ట్ మనీస్ అనేటువంటివి, అద్భుతమైన టెస్ట్ మనీస్ అనేటువంటివి మన ఛానల్లో వస్తాయి. సో ఇక అట్లాగే ఇంకా రకరకాల విశేషాలు, షార్ట్ ఫిల్మ్స్ అనండి, ఇక చిన్న చిన్న కార్యక్రమాలు, ముఖ్యంగా క్రైస్తవ వ్యతిరేక శక్తులను ఢీకొట్టడం విషయంలో మనం ముందుంటాము. ఇలా ప్రసారాలు అనేటువంటివి మన ఛానల్లో జరుగుతూ వస్తున్నాయి. మీ అందరి ప్రోత్సాహంతో, యేసయ్య కృపచేత మరి సుమారుగా 7 సంవత్సరాల్లో సుమారుగా ఒక 1500 వీడియోస్ మనం పెట్టుంటే, ఆ 1500 వీడియోసే కొంతమంది 1000 సంఖ్యలో పెడతారు. బట్ మనం ఒక 1500 లోపే ఈ సంఖ్య మనం, అంటే నేను చూసి రాసి అని చెప్పట్లేదండి, జస్ట్ మాట్లాడేటప్పుడు గుర్తొచ్చిన విషయాలే చెప్తున్నాను. అంటే కొంతమంది రాసుకో, ఎన్ని స్క్రిప్టులు సెట్ చేసుకో, వాటిని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్తారు. ఏమో నాకు అంత టైం ఎందుకు స్పెండ్ చేయాలి వాటికి, విషయం ఏంటో సారాంశం ఏంటో మీకు తెలిస్తే చాలు కదా అన్నదే నేను ఎక్కువగా ఫాలోఅప్ చేస్తాను. ఇంచుమించుగా 2 లక్షల మంది పైచిలుక సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి ఉన్నారు. అయితే రీసెంట్గా ఈ మధ్య కాలంలో మరి ఉన్నటువంటిది, అంటే గతంలోనైతే మన క్రైస్తవ సమాజంలో కల్వరీ టెంపుల్ వాళ్ళు కూడా ఒకసారి వేశారండి. ఏమంటే కల్వరీ మినిస్ట్రీస్ కాదు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు కాదు, వారు చాలా మంచివారు. మొదట్లో నేను 1-2 సందర్భాల్లో వారిని విమర్శ చేసి, అంటే వాక్యానుసారంగానే మీకు తెలుసండి, నేను విమర్శ చేస్తే నొచ్చుకునేటట్లుగా, వాళ్ళ వ్యక్తిగతంగా ఏదో బూతులు తిట్టినట్టుగానో లేకపోతే వాళ్ళ గుచ్చినట్టుగానో అట్లా నేను చేయనండి. వాక్యానుసారంగా చేసే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం చేస్తాను. వాక్య విరుద్ధంగా ఉన్న వాటిని ఖండిస్తా, మన క్రైస్తవ సమాజంలో చేసే లోటుపాట్లైనా. అంతేగాని నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా పెట్టుకొని మైండ్ లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ అట్లా నేను చేయనండి, మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఇకపోతే కల్వరీ టెంపుల్ వాళ్ళు కూడా ఒక సందర్భంలో వేశారండి. ఆ సందర్భంలో నేను వాళ్ళకి కలవటం జరిగింది. సరే, వాళ్ళు నాకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి, అయ్యా మేము మంచి పనులు చేస్తున్నాము, దయచేసి మా గురించి మంచిగా మాట్లాడండి, మరి మా గురించి బ్యాడ్ చేయొద్దయ్యా, లేకపోతే మమ్మల్ని విమర్శించొద్దు అనే రీతిగా ఏదో వాళ్ళు చెప్పారు.
సరే తర్వాత సరే పోనీ మన క్రైస్తవ సమాజమే కదా అన్నటువంటి ఉద్దేశంతో ఇంకా నేను వాళ్ళని విమర్శించడం అన్నటువంటి విధానం నుంచి పక్కకు వచ్చేసాను. అయిపోయింది అది. అయితే రీసెంట్గా మన ఛానల్ మీద, క్రైస్తవ ఛానల్ మీద క్రైస్తవ పాస్టర్ గారే వేశాడు. జాగ్రత్తగా వినండి. సరే, వేయడంలోనండి నేను నిజాయితీగా చెప్పాలంటే కొంత న్యాయం ఉంది. ప్రభుకుమార్ స్ట్రైక్ ఇవ్వడంలో కొంత న్యాయం ఉంది. ఎందుకనంటే సరే, జరుగుతున్నటువంటి విషయాల మీద నిజానికి నాకు సరైన అవగాహన లేదు. నిజానికి ఆ వీకేఆర్ ఛానల్లో చూసి మరి మహిమ కుమారి మాట్లాడిన మాటలు విని ఈ అమ్మాయి చెప్తున్నది యథార్థంగా అనిపించింది నాకు అని నేను అనుకొని నాలో ప్రభుకుమార్ పెట్టిన పోస్ట్ కూడా ఒకటి చూసి అతను అంత డెప్త్గా మాట్లాడట్లేదు, ఏదో అంటి ముట్టనట్టుగా ఏదో తేలు కుట్టిన దొంగలాగా లేకపోతే ఏదో సంథింగ్ సింపుల్గా తీసేస్తున్నాడే, ఇతను కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించిన మాట వాస్తవం. నేను ట్రై చేశాను. అప్పట్లో అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత మళ్ళా జాషువా డానియల్ గారికి మాట్లాడటం జరిగింది. ఇది ఎందుకు జరిగిందండి? సడన్గా మొన్న ఈ మధ్య రెండో స్ట్రైక్ వచ్చింది. దానికి ఎవరేసారని చూపించింది యూట్యూబ్? భారత్ టీవీ ఛానల్ అని చూపించింది. అంటే జాషువా చేగూడి గారి ఛానల్ అని చూపించింది. షాలేం రాజు గారికి సంబంధించి తండ్రి సన్నిధికి సంబంధించిన క్లిప్ ఒకటి నేను వాడాను. ఏముండయి, నేను క్లియర్గా చెప్తాను. వీడియో లెంతీగా ఉంటుంది, అయినా వినండి. విషయాలు మరి మీకు క్లియర్గా స్పష్టంగా తెలియాలి కదా. నేను బ్రీఫ్గా చెప్పేస్తే లేదో ముసుగులో ఏదో చేశారు అని మీరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నేను సరిగ్గా చెప్పలేదు, ఏదో దాస్తున్నాడు అనుకునే ప్రమాదం ఉంది. అందుకని నేను కొంచెం నిశ్చింతగా కొంచెం సవివరంగా మాట్లాడి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అయినా బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు మమ్మల్ని ఎట్లా అంటారు, ప్రభుకుమార్ తప్పు చేశాడని మీకు ఎట్లాగూ అమ్మాయిలాగా అపవాదులు వేస్తుంది అని ఆయన వెర్షన్ ఏదో ఆయన నాకు చెప్పడం జరిగింది. నేను నెమ్మదిగా చెప్పే ప్రయత్నమే చేశాను. అంటే మాట్లాడాలంటే నేను గట్టిగా మాట్లాడతాను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ స్ట్రైక్ అనేటువంటిది వాళ్ళు ఇచ్చారు, అది తీసేయాలి అని నేను రిక్వెస్ట్ చేయాలి. కనుక నేను మ్యాక్సిమం తగ్గించుకొని క్యాజువల్గా జాషువా గారు తీసేయండి సరే, ఆ విషయంలో అంటే నాకు అంత అవగాహన లేదు, సరే దాని మీద వేశారన్న కొంత న్యాయం ఉంది. మరి నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే షాలేం రాజు గారు కలిగించుకొని అదేదో పరిష్కారం చేస్తే క్రైస్తవ సమాజంలో ఈ గందరగోళం రాకుండా, క్రైస్తవులకు అవమానం లేకుండా ఉంటుంది కదా. ఈ విషయాలు విన్నప్పుడు అన్ని జనులు మనం తెలియజేసుకుంటున్నారు కదా అన్న భావన వ్యక్తపరిచాను. లేదండి, మేము ఆయన దగ్గరికి వచ్చింది, పరిష్కారం అయ్యింది, ఆయన అన్ని చేశాడు అని ఆయన ఏదో చెప్పాడు. సరే, కొన్ని సత్యాలు ఆయన వైపు చెప్పాల్సిన ఆయన చెప్పాడు. ఓకే అండి, సరే వెళ్ళండి, గుడ్. ఆ విషయం మరి మీరు ఎందుకు వేశారు? అసలు ఇది అన్యాయం కదా. ఎందుకని? షాలేం రాజు గారి క్లిప్ కూడా మంచి కొరకే వాడాను నేను. అది ఒక 2-3 ఏళ్ల క్రితం, మేబీ ఒక 2 ఏళ్ల క్రితం ఎస్సీలు బీసీలు, మీరు బీసీలు ఎవరు ఎస్సీలు ఎవరు, ఏదో కులగణన అనేటువంటిది మనకి ఆంధ్రాలో వచ్చినప్పుడు, ఇప్పుడు ఇదే మనకు అవకాశము, నేను క్రిస్టియన్ అని మీరు రాయించుకోండి అని చెప్పినట్టుగా ఉన్నారు షాలేం గారు. అదే విషయం నేను చూసి నేను కూడా మాట్లాడుతూ ఆయన క్లిప్ కూడా యాడ్ చేసి, అవును ఇలా చేయండి, ఇది మంచిది అనే చెప్పాను. యాంటీ కాదు సుమా. అయితే బహుశా అది మరి ఈయన ఛానల్లో ఉంటే పెట్టానేమో, నాకు అది ఐడియా లేదు, గుర్తులేదు. అందుకని దాని మీదనే స్ట్రైక్ ఇచ్చారు దానియల్ గారు. ఇది తప్పు కదండి, ఇది అన్యాయం కదండి, ఇది న్యాయం కాదు కదా అని నేను అన్నాను. సర్లేండి, నేను తీస్తానులేండి అని ఏదో చెప్పాడు ఆయన. అయిపోయింది. నిజానికి ఆ వీడియో సోషల్ అవేర్నెస్ తేవటానికి ప్రజల కొరకు చెప్పిన వీడియో. అది విమర్శించింది కాదు, ఎవరినో తిట్టింది కాదు, ఎవరినో దూషించింది కాదు. ఆ క్లిప్స్ వాడుకునే వెసులుబాటు మనకుంది. మరి గైడ్ లైన్స్ ప్రకారం ఎన్ని నిమిషాలు అన్నది అయితే ఏం లేదు, కానీ ఏదైనా ఒక క్లిప్ చూపిస్తూ మనం మాట్లాడటానికి మనకు అవకాశం ఉంది. దాని గురించి వివరించవచ్చు. యూట్యూబ్ రైట్స్ అది క్రియేటర్కి ఇచ్చింది. దాన్ని బట్టి నేను అట్లా అప్పుడు ఆ క్లిప్స్ వాడుతూ చూపిస్తూ నేను ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇస్తున్నాను. ఇది నిజం. కనుక మేమేం చేసామంటే, సరే ఆయన చెప్పారు, తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తున్నాను, మళ్ళీ ఆయన ఫోన్ ఎత్తట్లేదు. అబ్బా, 2వ స్ట్రైక్ కూడా పడిపోయింది, ఎట్లాగా అని ఒక 2-3 రోజులు గడిచిపోయినాయండి.
సరే పిల్లలు ఏం చేశారంటే కౌంటర్ నోటిఫికేషన్ పెట్టారు దానికి. ఎందుకని అంటే వాస్తవంగా ఇది ఎవరిని దూషించింది కాదు, తిట్టింది కాదు, ప్రజల్లో ఒక సోషల్ అవేర్నెస్ తేవడానికి పెట్టినటువంటి వీడియో. ఇది ఒక కౌంటర్ వీడియో లేదా ఒక సామాజిక పరమైనటువంటి మేలుకొలిపేటువంటి సమాజానికి సేవ చేసే వీడియో అన్నట్లుగా చేసి కౌంటర్ ఫైల్ దాఖలు చేయడం జరిగింది. అది ఆ నైట్కి వాళ్ళకి చేరినట్టుందండి. తెల్లారేసరికి 3వ స్ట్రైక్ వేసేసారు. అదేంటండి, ఒక విధంగా అది మంచి వీడియో. రీసెంట్గా 2 రోజుల్లో 80,000 మంది చూశారు. కాకినాడలో ఇస్మాయిల్ గారి మీద దాడి చేశారు. ఈ దారుణాలు ఏంటి అని మనం ప్రశ్నించడం జరిగింది. నిజానికి జాషువా గారు కూడా దాన్ని ఖండిస్తూ మాట్లాడాడు. నేను పొరపాటుగా ఆయన మాట్లాడిన చిన్న క్లిప్ కూడా చూపిస్తూ, ఆయన కూడా ఒక క్రైస్తవ పోరాట యోధుడు కదా అనే ఉద్దేశంతో అది కూడా ఒక 1/2 నిమిషం ఏమో ప్లే చేసి చూపిస్తూ నేను మాట్లాడుతూ చూపించి చేశాను. మొత్తానికి దాన్ని బేస్ చేసుకుని ఏమో ఇది కూడా మంచిది, క్రైస్తవ సమాజ పక్షంగా పెట్టింది. దీని మీద స్ట్రైక్ పడిపోయింది. అంటే 3 స్ట్రైక్స్ వచ్చేసాయి. ఇది వాస్తవమే. 3 స్ట్రైక్స్ వచ్చేసాయి అంటే వీక్ డేస్లో ఛానల్ వెళ్ళిపోతుంది అని కూడా మెసేజ్ యూట్యూబ్ వాడు పంపించడం జరిగింది. నాకు టెన్షన్ వచ్చిందండి. సహజంగా ఎవరైనా టెన్షన్ పడతాం కదా, అయితే మరీ అంత టెన్షన్ కాదు, కానీ నాకు బాధ అనిపించింది. ఎందుకని కనీసం కొన్ని 7 సంవత్సరాలుగా కష్టపడి నడిపించుకుంటూ వస్తున్న ఛానల్ అది. అరే మతోన్మాదులైన వారు ఎవరైనా వేస్తే బాగుండు, క్రైస్తవులైనటువంటి వాళ్ళు వేశారు, అన్యాయంగా వేశారు రెండు వీడియోస్ మీద. సరే మొదటి వీడియోలు అంటే కొంత న్యాయం ఉందని ఓకే అనుకున్నాం అని నాకు మనసు కాస్త బాధేసిందండి. మరి ఏం జరిగింది అన్నది మొదట నాకు తెలియదు, కానీ ఎనోష్ ఛానల్ మీద వీకేఆర్ స్ట్రైక్ వేశాడు అన్న సంగతి కనుక నాకు ముందే తెలిసి ఉంటే నేను ఖచ్చితంగా వీకేఆర్తో మాట్లాడి దాన్ని ఆపేవాడిని. ఆ తర్వాత తెలిసింది నాకు, అంటే అంత అయిపోయిన తర్వాత ఎవరో చెప్తే తెలిసింది నాకు. మా సోదరుడు చెన్నైలో ఉంటాడు, గిరి అని సోదరుడు చెప్తే తెలిసింది నాకు. మేబీ అది అనుకుంటున్నాను నేను. అట్లాగే వీకేఆర్ ఛానల్ మీద సరే వాళ్ళు వేశారు కనుక వీళ్ళు ఏం చేశారంటే తండ్రి సన్నిధికి సంబంధించిన వాళ్ళు వీకేఆర్ ఛానల్ మీద స్ట్రైక్ వేసి దాన్ని కూడా లేపేశారని విన్నాను. అది కూడా అయిపోయిన తర్వాత విన్నా. అది కూడా ఉన్నప్పుడైతే నేను ఏదో కాళ్ళ వెళ్ళబడి వాళ్ళు ఏదో బతిమలాడి, అంటే మనం ఇప్పుడు వీకేఆర్కి వ్యతిరేకంగా కొన్ని విషయాల మీద మాట్లాడానండి, అది వేరే విషయం. నిజానికి వాటిని ఛానల్లోంచి తొలగించడం జరిగింది. ఎప్పుడు కక్ష కార్పణ్యాలు కుట్ర ఇలా ఉండకూడదు కదా. మనం సరే ఏదన్నా మాట తీరు మాట వచ్చినా ఏదన్నా అనుకోవాలి, మళ్ళీ మనం సర్దుబాటు చేసుకోవాలి, ప్రేమగా ఉండాలి కదా. ఇది కదా మనం బోధించేది, మనం బోధకులం కదా. సరే బోధకును కాని వాళ్ళైతే వాడు ఏది చేసినా సరేలే అని ఓర్చుకోవాలి. ఒక సేవకుడు ఎట్లా ఉండాలి, ఒకవేళ కోపం వచ్చినా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అసలు కోపపడద్దా, కోపపడండి, కానీ సూర్యుడు అస్తమించేదాకా మీ కోపాన్ని నిలిచి ఉంచుకోవాకండి. ఇట్లా ఎన్నో ఉన్నాయి. సమాధాన పడండి, సమాధానంగా ఉండండి. మరి మనమే ప్రకటిస్తున్నాం కదా. అందుకని నాకు తెలియదండి, అది కూడా అయిపోయినాక తెలిసింది. అందువల్ల నేనేం చేయలేకపోయాను. నిజానికి నేను హానెస్ట్గా చెప్తున్నానండి. ఈ 2 విషయాల్లో నాకు ముందు కనుక తెలిస్తే నేనే కలుగు చేసుకొని అవసరమైతే నేనే వెళ్ళి వాటిని ఏదో ఒక రీతిగా ఆ ఛానల్స్ని నేను సేవ్ చేసేవాడిని. సరే ఇది ఒక విషయం అయిపోయిందిలేండి. ఇక అయిపోయిన దానికి అయిపోయిన వెళ్ళి మేళం ఎందుకు లేనా అని మీరు ఎవరు కామెంట్ పెట్టబాకండి. సరే అయిపోయింది, కానీ అలా జరిగి ఉండకపోతే బాగుండేది అనేది దీని విషయంలో నా అభిప్రాయం. ఇక ఫైనల్గా నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, క్రీస్తు విజయం ఛానల్ మీద స్ట్రైక్స్ అనేటువంటివి పడ్డాయి. యూట్యూబ్ నుండి ఇంకొక 7 డేస్లో మీ ఛానల్ డిలీట్ అవుతుందని వార్నింగ్ కూడా చేసింది, వార్నింగ్ వచ్చింది. ఆ తర్వాత జాషువా గారిని కలవాలని నేను, ఆయన ఎక్కడుంటాడు ఏంటన్నది వాస్తవంగా నాకు తెలియదు. ఫోనా లిఫ్ట్ చేయట్లా. మరి ఏం చేయాలో నాకు అర్థం కాల. నిజానికి నేను వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. విజయ్ కుమార్కి ఫోన్ చేశాను, సాంబశివరావు గారికి ఫోన్ చేశాను. మరి వాళ్ళు కూడా అయ్యా మాకు ఇంటి అడ్రస్ అయితే తెలియదు అనే చెప్పారు. కానీ సాంబశివరావు గారు అయితే తండ్రి సన్నిధికి వెళ్ళండి, మీకు అక్కడ సరైన ఆన్సర్ దొరుకుతుందన్న భావనతో ఆయన మాట్లాడారు. ఆయనకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వీకేఆర్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అన్న నాకు తెలియదన్నా మరి అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత చిలకలూరిపేటలోనే నాకు తెలిసిన కొంతమంది ఉంటే నేను ఒకరిద్దరికి ట్రై చేస్తే ఒక పాస్టర్ గారు కనెక్ట్ అయ్యాడు, ప్రభుదాస్ గారు అని. అయ్యా మీకు పర్వాలేదు రండి,
నేను అక్కడ తీసుకెళ్తాను, తండ్రి సన్నిధికి అయితే నేను తీసుకెళ్తాను రండి. మరి జాషువా గారు కూడా నాకు తెలుసు, బట్ ఆయన బీకేపాలెంలో సేవ, బీకేపాలెం కాకుమాను మొత్తానికి అట్లా కొన్ని ప్రాంతాల్లో సేవ చేస్తాడు. సరే, మీరు చిలకలూరిపేట రావటం అయితే తండ్రి సన్నిధికి రావాలనుకుంటే ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను, రండి, నేను తీసుకెళ్తాను దగ్గర ఉండని పాస్టర్ గారు చెప్పాడు. పాస్టర్ గారు కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. సరే, బై ద వే ఎటు వెళ్ళాలి అని నేను డిసైడ్ చేసుకోలేని పరిస్థితి. ఏంటంటే జాషువా గారు బీకేపాలెంలో ఉంటాడేమో, తండ్రి సన్నిధికి వెళ్తే టైం వేస్ట్ అవుతుందేమో, ఎట్లాగా డిసైడ్ చేసుకుంటున్నప్పుడు మరి మా కారు డ్రైవర్గా ఉన్నటువంటి మా బిలీవర్, చర్చ్ బిలీవర్ అండ్ కారు డ్రైవర్, మాకు ఫ్యామిలీ సభ్యుడు ఒక విధంగా మా గురవయ్య గారు, ఆయన ఏమన్నాడంటే, ఏమండి ఎన్నెందుకులేండి రిస్క్, మనం స్ట్రైట్గా తండ్రి సన్నిధికి వెళదాము, ఆయన పెద్ద ఆయన కదా, ఆయన కలిసే ప్రయత్నం చేద్దాం అని ఆయన చెప్పడం, సలహా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో టోటల్గా డిసైడ్ అయిపోయి తండ్రి సన్నిధికి వెళ్ళి విషయం ఏంటో ఒకవేళ షాలీం గారు ఉంటే ఆయన కలిసి విషయం చెప్పి ఆ స్ట్రైక్స్ తీద్దాం అన్న ప్రయత్నంలో భాగంగా నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. సరే, వీలైనంత వరకు ఇక బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తా, ఎక్కువ టైం తీసుకోకుండా. రైట్. సరే, ఈ లోపల నేను ప్రయాణం చేస్తూ ప్రభు కుమార్కి కూడా ఫోన్ చేశానండి. తర్వాత ఆయన ఫోన్ చేశాడు. సరే, ఆయన ఏం చెప్పాడంటే, అన్న మరి టోటల్గా ఏంటంటే మరి నా చేతుల్లో ఏం లేదు, అది మీ ఛానల్లో అది తీసేయాలన్నా చేయాలన్నా జాషువా అనే చూస్తాడు, నేను చేయగలిగింది ఏం లేదన్నా అని ప్రభు కుమార్ కూడా చెప్పాడండి టోటల్ సారాంశం. సరేలేమ్మా, నేను షాలేం గారిని కలవడానికి వచ్చానులే, సరే అని చెప్పాను. మరి ఆ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి చర్చి, ఆ కట్టడాలు, అక్కడ ఉన్నటువంటి ఆ విశాలమైన ప్రాంగణం అవన్నీ కూడా చూసామండి. చాలా సంతోషం. సరే, నేనేంటంటే అంటే ఇప్పుడు మనకి ఏదో అవసరం అయిపోయింది కాబట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి అట్లా వెళ్ళావా అన్న భావంతో ఎవరు చూడబాకండి, తప్పది. క్షమించాలి, అలాగే క్షమాపణ కోరాలి. అవసరమైతే మన వైపు తప్పు ఉంది అని మనస్సాక్షి గద్దిస్తే క్షమాపణ కోరాలి. లేదు అతనే తప్పు చేశాడు, పోనీ క్షమించాలి. ఇది మనకి బైబిల్ మనకు నేర్పుతుంది, యేసునాయన మనకు నేర్పింది. దీన్ని మనం పాటించాలి. ఇదే నిజ క్రైస్తవ్యం. సరే, నిజానికి ఆ షాలేం గారికి నాకు ఎలాంటి విభేదాలు లేవు, ఎప్పుడు మేము మాట్లాడుకున్నది లేదు. సూటిగా ఆయన నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడింది కూడా లేదు, సూటిగా నా పేరెత్తి నన్ను విమర్శించింది కూడా లేదు. నేనే చాలా సందర్భాల్లో దైవికంగా వాక్యానుసారంగా కానివ్వండి, లేకపోతే కొన్ని సంఘటనలు బట్టి కానివ్వండి, ఆయన్ని విమర్శ చేస్తూ నేను మాట్లాడాను. ఇది వాస్తవం, మీ అందరికి కూడా తెలిసిన సత్యం. ఇది నిజానికి అది నా అవసరం.
అనే కాకపోయినా నేను అనుకునేవాడిని అండి, ఎప్పుడైనా అవకాశం కుదిరితే శాలేం గారి చర్చి వెళ్ళి అక్కడ చూసి రావాలి అన్న థాట్ కూడా నాకు ఎప్పటి నుంచో ఉంది. నిజానికండి కలిస్తే ఆటోమేటిక్గా దైవికమైన వాతావరణం, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి ఆటోమేటిక్గా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానం కలిగిస్తాడండి. ఇది సత్యం, ఇది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. గతంలో ఇట్లాగే 1-2 సందర్భాల్లో కొన్ని సంవత్సరాల క్రితం కలవరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అయ్య గారిని, అంటే వారి పరిచర్యల విషయంలో తప్పు చేస్తున్నారు, కొబ్బను నమ్ముతున్నారు, ఇట్లా తప్పు కదా, వాక్య విరుద్ధం కదా అంటూ విమర్శ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎక్కడ స్ట్రైక్ ఇవ్వలేదండి, వాళ్ళు చాలా ప్రేమ చూపారండి. అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో ఆప్యాయతగా పలకరించి వాళ్ళు ఎంతో ప్రేమను చూపినప్పుడు నేను వాళ్ళలో ఉన్నటువంటి దైవికతను గుర్తించాను. ఆ తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని నేను పసిగట్టాను. కనుక వారిని ప్రేమించడం ప్రారంభించి అక్కడి నుండి, అంటే కలయిక ఒక మంచి ఒక కాన్ఫిడెంట్ ఒక రిలేషన్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది హోలీ స్పిరిట్ అనేది అని నాకు అర్థమైంది. అలాగే నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా వీళ్ళారా నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. వెళ్ళినప్పుడు అక్కడ 2-3 పిల్లలు ఎదురుపడ్డారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అన్నా కాసేపు ఇక్కడ కూర్చోండి అన్నారు. బహుశా వాళ్ళకి నేను ఎవరో ఏంటో తెలియదు, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు, పాస్టర్ గారిని కలవాలని వచ్చామని చెప్పాం. ఆ తర్వాత మళ్ళా తీసుకొని ఇంకొక రూమ్లోకి, అక్కడ వేసి ఉంటుందన్న అక్కడికి వెళ్దామని వేరే ప్రాంతానికి చర్చి బ్యాక్ ఉన్నటువంటి ఒక రూమ్కి తీసుకొచ్చారు. అక్కడ కూర్చోబెట్టారు. మొత్తానికి చక్కగా పిల్లలు, మరి అక్కడ శ్రీను అనే అబ్బాయి పేరు ఒకటి కనుక్కున్నాను. తర్వాత ఏదో పేర్లు ఉన్నాయండి, క్షమించండి. వాళ్ళకి నేను పిల్లలు, నేను సోదరులు, తమ్ముళ్ళు లేదా సోదరులు, నేను వాళ్ళకి అక్కడ నాకు పరిచర్య చేసి నాకు సహకరించారు పిల్లలు. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి కూడా. తర్వాత కొద్దిసేపు వెయిట్ చేసామండి. నిజానికి శాలేం రాజు గారిని కలవాలి అన్నది నా ఆలోచన. చూసినట్టుగా ఉంటుంది, దైవజనుడు కదా అనేటువంటి ఆలోచన ఉండింది. వాస్తవానికి ఆయన చాలా దూర ప్రాంతం నుంచి ఆ రోజు వచ్చారంట. ఆల్ నైట్ ప్రేయర్లు గడిపి రావటం వల్ల ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని. మరి అజయ్, బహుశా ఆయన అల్లుడు, మేనల్లుడు అనుకుంటాను, సోదరుడు రావటం జరిగింది. అదే సమయంలో డానియల్ గారు కూడా, జాషువా డానియల్ గారు కూడా అక్కడే ఉండటం జరిగింది. నాకు చాలా హ్యాపీ అయ్యింది. నేను వాస్తవంగా అసలు ఆయనకి కలిస్తే నేను ఇక్కడికి బహుశా వెళ్ళేవాడిని కాదేమో ఈ టయానికి, ఫోన్ లిఫ్ట్ చేసిన. అది కూడా ఒక మంచి శుభపరిణామం అనిపించింది. నిజానికి నేను కొన్ని సందర్భాల్లో వాళ్ళని విమర్శ చేశాను. అయితే ఆ చర్చి నుండి కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ నా మీద ఎలాంటి విమర్శలు లేవు. ఒకవేళ గతంలో చేస్తే గీస్తే జాషువా గారు నన్ను విమర్శ చేశారు. సరే, నేను కూడా వాటికి కౌంటర్ ఇచ్చాను. అయినా అవి అయిపోయినాయి, గడిచిపోయినాయి. మళ్ళీ మేము ప్రేమగా ఉన్నాం. ఆయన నా స్టేజీకి, మన చర్చికి ఇన్వైట్ చేశాం. ఒక సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో పెద్ద వాళ్ళని పిలిచి ఆయనకు కూడా నేను సన్మానం చేశాను. మీకు అర్థమైంది కదా నేను మనసులో ఏం పెట్టుకోనని. తర్వాత ఒక మంచి వాతావరణంలో మీకు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. మరి అజయ్ అని అనుకుంటున్నాను, జాషువా డానియల్ గారు, పాస్టర్ గారి మేనల్లుడు, తర్వాత ఆనంద్ కుమార్ కూడా రావటం జరిగింది. పాస్టర్ శ్యామ్ బ్రదర్ కూడా వచ్చారు. బహుశా మేము 3-4 కూర్చొని కొన్ని విషయాలు చర్చించుకొని, మరి మేము గతంలో పట్టించుకోలేదు, కొంతమంది మా మీద ఇట్లా అనవసరంగా నిందలేస్తున్నారు, అనవసరంగా వేధిస్తున్నారు కనుక మేము ఇట్లా రాడు తేలిపోయి స్ట్రైక్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అని. సరే, తన వెర్షన్లో తను న్యాయమే మాట్లాడాడు అని నాకు అనిపించింది అజయ్. సరే, వాళ్ళ స్థానంలో నేనున్న బహుశా నేను కూడా ఇలాగే అనుకుంటాను కదా అని నేను కూడా ఆలోచించి, ఓకే అమ్మా, ప్రభుకుమార్ విషయంలో అయితే నేను అపాలజీ ఫస్ట్లోనే చెప్పేశాను. నేను కరెక్టే, దీని విషయంలో ఒకవేళ నేనే సరైన డెసిషన్ తీసుకోలేదేమో, నేను కలిగించుకోకుండా ఉండాల్సింది, లేదా రెండు వైపులా నేను విచారించి ఫోన్ చేసి మాట్లాడి ఆ తర్వాత నేను మాట్లాడితే బాగుండేదేమో అన్న నిర్ణయం నేను ఫస్ట్లోనే మీకు వెలుగుచ్చాను. వీడియోలో కూడా చెప్పాను నేను స్ట్రైక్ వేయక ముందే. అన్న అక్కడికి వెళ్ళాడు కనుక ఈయన ఒపీనియన్ మార్చేసుకున్నాడు, మహిమ కుమార్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడేమో, లేకపోతే వాళ్ళతో ఏకమైపోయాడేమో, ఇట్లాంటి థాట్స్ తీసి పక్కన పెట్టండి. నేను న్యాయంగానే మాట్లాడతాను, నేను ధర్మంగానే మాట్లాడతాను. నేను ఒక స్టాండ్ తీసుకున్నాను కనుక అదే స్టాండ్ నేను కంటిన్యూ అవుతా అని నేను ఎప్పుడు చెప్పను. ఒకవేళ అది ఏదైనా తప్పు అయితే ఆ స్టాండ్ మార్చేస్తాను. నేను ఎటు ఒప్పుంటే అటు మారుతాను. నేను నా వీడియోలు చూడండి, నా స్వభావం అంతే. తప్పు ఒకవేళ నేను ఒక స్టాండ్ తీసుకున్నా, తప్పు ఉంది, అది రైట్ స్టాండ్లోకి వెళ్తాను.
అక్కడికి వెళ్ళాను, అక్కడ తప్పు ఉంది, మళ్ళీ రైట్ స్టాండ్లోకి వస్తాను. కానీ సత్యం కోసం ఏది సత్యమో అటు మళ్ళుకోవాలి. మనం ఒక స్టాండ్ తీసుకున్నాం కనుక దీని మీదే ఉండాల్సిందేనిక తప్పండి, అలా చేయబాకండి. అది తప్పటి అభిప్రాయం, అది వాక్య విరుద్ధం కూడా. ఇప్పుడు మనకు తెలియనప్పుడు ఒక ఒపీనియన్ ఉంటుంది ఒక వచనం మీద, దాన్ని ఇంకా డీప్గా చేసినప్పుడు మన ఒపీనియన్ మార్చుకుంటాం. క్రైస్తవ సంఘాల్లో కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని పాటిస్తూ వస్తాం. కానీ కొంతకాలం ఒక అవగాహన వచ్చాక ఓహో ఇది మానేద్దాం అనుకుంటాం, లేదా ఒక అవగాహన వచ్చాక పర్లేదు ఇది మనం చేయొచ్చు, ఇట్లా స్టాండ్ మార్చుకుంటాం. తప్పు కాదు. కనుక నేను ఇక మహిమ కుమారి విషయంలో, ప్రభు కుమారి విషయంలో నేను మాట్లాడలేదండి. అసలు దానికి సంబంధం లేని విషయం. కేవలం నాకు జరిగిన విషయాన్ని చెప్పే క్రమంలో ఎదురవుతున్న విషయాలు మీకు చూపిస్తున్నాను. సో చాలా టోటల్గా ఫైనల్గా అండి, వాళ్ళు నన్ను ప్రేమగా చూశారు, మంచిగా ఆదరించారు, చక్కటి భోజనం పెట్టారు. వస్తుంటే బలవంతంగా నా చేతిలో చిన్న కానుక కూడా పెట్టారు. ఇదేంటి జరిగింది. టోటల్గా అన్న మేము తీసేస్తాం, అట్లా ఇతరులను ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు, మేము క్రైస్తవ సమాజానికి మేలు చేసేవాళ్ళం కానీ మేము కీడు చేయమన్నా అని అజయ్ చెప్పడం. చిన్నవాడు, చాలా చిన్నవాడు, చాలా చక్కగా మాట్లాడారు. అయితే శాలేమన్నా మరి విశ్రాంతి తీసుకుంటున్నారన్నా, మీరు ఏమనుకోవద్దు. రెండోది, మీరు వచ్చిన పని వేరు కదా, కాబట్టి దీన్ని మేమే పరిష్కారం చేస్తాము. మీరు కావాలంటే మీరు ఇంకొకసారి మీరు ముందు మాకు తెలియజేస్తే మేము ఆయనతో కూర్చోబెట్టి మాట్లాడిస్తాను, ప్రేమగా మీరు మాట్లాడాలంటే మాట్లాడదురన్నా అని వాళ్ళు ఎంతో ప్రేమగా చెప్పారండి. నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రైట్, ఇది విషయం. ఫైనల్గా ఏం జరిగిందంటే తర్వాత వాళ్ళు స్ట్రైక్స్ తీసేశారండి. ఆల్మోస్ట్ అంటే ఒక్కొక్కటి తీస్తున్నారు, దాదాపుగా 2 తీసేశారు, ఇంకొకటి ఉంది అది కూడా తీసేస్తామని చెప్పారు. అంటే నేను వీడియో మాట్లాడే టయానికి. సో కనుక ఇది విషయం అండి. సరే, వీలైనంత వరకు క్రైస్తవ సమాజంలో మనం కొట్లాటలు కాకుండా ఇట్లా ఒకరినొకరం కలిసి వాళ్ళు కూడా సంతోషపడ్డారు. మీరు ఇక్కడ రావటం, మాతో మాట్లాడటం మాకు సంతోషంగా ఉందన్న. దూరంగా ఉండటం వల్ల కాస్త విభేదాలు ఉండొచ్చు. దగ్గరగా మనం కలిసి మాట్లాడుకున్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, ఒకరి పరిచర్యలు ఒకరు చూసి గౌరవించుకుంటాం అనే ధోరణి నాకు నచ్చింది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆల్రెడీ ముందే బెల్లంపల్లి ప్రవీణ్ గారి విషయంలో. ఇదండి టోటల్గా. అయితే స్ట్రైక్స్ అనేటువంటివి బహుశా నేను ఇది పోస్ట్ చేసే సమయానికి ఆ 3వ స్ట్రైక్ కూడా వెళ్ళిపోద్దని నేను భావిస్తున్నాను. ఉండదు. టోటల్గా ఛానల్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది శుభవార్త. మరి కలవరి టెంపుల్ మెయిన్ ఉంది, తర్వాత కలవరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి గారి మినిస్ట్రీ పెద్దగా ఉంది, తర్వాత చిలకలూరుపేట మినిస్ట్రీ పెద్దగా ఉంది. అంటే నేను చూసిన వరకు, అంటే ఇంకొకవేళ వైజాగ్లో మరి ఇమ్మానుయేల్ గారి చర్చి, విజయవాడలో ఇంకా పెద్ద చర్చెస్ ఉంటే ఉండొచ్చండి, నాకు అంతకు తెలియదు, నేను వెళ్ళలేదు. టోటల్గా నా ప్రయాణం విజయవంతమైంది. మరి దేవుడు సక్సెస్ చేశాడు. అంతేకాకుండా మా మధ్య ఒక చక్కటి మంచి ప్రేమ వాతావరణాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు కలిగించాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అది. సో టోటల్గా ఏంటంటే వాక్య విరుద్ధంగా ఉన్నాయి అంటే ప్రేమతో వాటిని విమర్శ చేయటం తప్పు కాదు. ఈవెన్ ఇప్పుడు ప్రేమించేస్తున్నాను కనుక వీళ్ళు ఏది చేసినా ఏది మాట్లాడినా ఈ అన్న మాట్లాడడం అనుకోబాకండి, తప్పది. నన్ను ప్రేమించేవారైనా నేను ఏదైనా తప్పుగా వాక్య విరుద్ధంగా ఉంటే మీరు ఖండించవచ్చు, తప్పులేదు, తప్పేముంది. అది మీకు అభిప్రాయ భేదంగా ఉండొచ్చు, లేదా అక్కడ మీరు అన్న సరిగా అర్థం చేసుకోలేదు, ఇది తప్పుగా మాట్లాడాడు అన్నప్పుడు మీరైనా నన్ను విమర్శ చేయొచ్చు, ప్రేమ ఉన్నా తప్పేం కాదు. అది మనం ప్రేమగా సేకరించాలి. దాని మీద అవసరమైతే చిన్నపాటి డిబేట్ చేసుకొని లేకపోతే చిన్నపాటిగా మాట్లాడుకొని ఒకరినొకరం గౌరవించుకోవాలి. ఇది ఇక్కడ నేను చెప్పదలుచుకుందండి. సో టోటల్గా మంచి పరిణామం జరిగింది. జాషువా చేగుడి గారికి థ్యాంక్స్, అజయ్కి థ్యాంక్స్, శ్యామ్ గారికి థ్యాంక్స్, ఆనంద్ కుమార్ అతను పద్ధతిగా మాట్లాడతాడండి. నేను అంటే వేరే విషయాల తర్వాత ఒక పద్ధతిలో అంటే నేనేమనుకుంటానంటే నేను కొంచెం పద్ధతిగానే మాట్లాడతాను అనుకుంటాను. అట్లాగే ఆనంద్ పాల్ కూడా చాలా పద్ధతిగా మాట్లాడతాడు. సరే, సబ్జెక్ట్ ఏంటి, విషయాలు ఏంటి, ఎవరి తరఫున మాట్లాడుతున్నాడా అవన్నీ పక్కన పెడితే, సో ఆనంద్ పాల్ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ అండి. మరి భోజనం చేసేటప్పుడు నాకు ఎంతో హెల్ప్ చేసి, ప్లేట్ పట్టుకొని చేతులు కడుక్కుంటే వాటర్ పోసి చాలా రెస్పెక్ట్గా పరిచర్య నన్ను చాలా ప్రేమ వారి పట్ల కలిగేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చేశాడని నేను నమ్ముతున్నానండి. చాలా చక్కటి పరిచర్య చేశారు, నన్ను చాలా చక్కగా సాగనంపారు. అక్కడ నుండి నాకు రెస్పెక్ట్ ఇచ్చారు.
మరి ఇది సంగతులండి. ఈ విషయాలు మీతో పంచుకోవాలి అని నాకు అనిపించింది. సో నిజానికి అక్కడ కూర్చొని ఉన్నప్పుడు కూడా నేను ఒక వీడియో కూడా క్లిప్ మాట్లాడాను. ఒకవేళ అది నాకు ఏదైనా ఈ లోపల వస్తే అది కూడా మీకు వినిపిస్తాను, లేదా లేకపోయినా పర్వాలేదు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.